ఆ పూలదండని పురోహితుడి గారి దగ్గర పెట్టు. ఇంకో పెద్ద జంకాన తెచ్చి అక్కడ వేయి. ఎక్కడికి వాడు వెళ్ళేది? శేఖర్, ఇక్కడ ఇంట్లో ఓ తంతు జరగబోతోంది. నువ్వెళ్ళిపోతే ఎలాగా? ఏంటా తంతు? అయినా నేనెందుకు అక్కడికి రావడం? అక్కడికొచ్చి నేనేం చేయాలి గనక? నువ్వు ఉండాలనేగా రమ్మన్నారు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు పెద్దమ్మగారు. వేరే పనేదైనా ఉంటే చెప్పండి. నీకు చెప్పింది చేయడం ఒకటే. అది నీకు మంచిది, నాకు మంచిది. చూడు చిన్న కోడలా, మీ ఆయన గారున్నారే, ఆయనకు బుర్ర కొంచెం వేడెక్కుతుంది. నేనేం చెప్పానంటే ఇక్కడ కుటుంబానికి ముఖ్యమైన తంతు జరుగుతుందని చెప్పా. ఇది శుభకార్యం, 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోమన్నాను. కానీ ఈయన గారు వింటేగా. కొంచెం నువ్వైనా నచ్చజెప్పు. మామయ్య గారు బాగా చెప్పారు. కూర్చోరాదా? కుటుంబంలో అందరం ఒకే చోట ఎంత బాగుంది. కాసేపు మాట్లాడకుండా ఉండలేవా? అసలు ఇదంతా ఏమిటో నీకు తెలుసా? రండి, ఇక రండి. ఇది పుత్రకామేష్టి పూజ. శేఖర్ బాబు గారి జాతకంలో పుత్ర సంతానం రాసింది. ఇప్పుడు చేసే ఈ పూజ, ఈ తంతు అంతా శేఖర్ గారికి పుత్రుడు కలగాలని చేస్తున్నది. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరో, ఆ పుత్రుడికి తల్లి కాబోయే స్త్రీ అంటే నేననేది వారి ధర్మపత్ని ఇక్కడికి రావాలి. చక్కగా తయారై వచ్చేదాన్ని ఇలా రావాల్సి వచ్చింది. ఎలా ఉన్నానో చూడండి. అరే, నువ్వెళ్తున్నావేంటి చిన్న కోడలా? అదే పండితులు గారు అన్నారు కదా ధర్మపత్ని రావాలని, అందుకని వెళ్తున్నాను. అన్నమాట నిజమే చిన్న కోడలా, కానీ ఇప్పటికి నీ గడువు ముగిసిపోయింది. అదిగో వచ్చింది మా కొత్త కోడలి పిల్ల. రావమ్మా కొత్త కోడలా, రా. కులం తక్కువ ఉంపుడుగత్తెని ఇలాంటి పూజలో కూర్చోబెడతారా? నువ్వు మాట్లాడకుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. అరే, ఈ శుభకార్యంలో మీరంతా కూడా డోలు కొట్టండి, కొట్టండి. చాలిక ఈ నాటకం. ఈ పూజని నాటకం అని అవమానించకండి. కుటుంబంలోని పెద్దలంతా వచ్చి అమ్మాయిని ఆశీర్వదించాలి. అలా అక్కడే కూర్చుండిపోయారే నాన్నగారు. ఎంతో కాలం తర్వాత తమరికొచ్చింది ఆశీర్వదించే అవకాశం. లేచిరండి, ఆనందంగా వచ్చి కొత్త కోడల్ని ఆశీర్వదించండి. ముందు పెద్దలు దీవిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయి. ఉండు, వెళ్ళు. తీసుకో.